Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి all of the above. Sorry, it's not all of the above. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూడండి, ఇది 2017 కాదండి, 2019. సో 2, 3, 4 is the answer. So not all of the above. So if you are looking for UPSC admissions అట్లాగే Group 1 and Group 2 both తెలంగాణ and ఆంధ్రప్రదేశ్, మీరు దయచేసి కింద నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి సైక్లోన్ మోంతా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తీరాలు దాటేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు అతి భారీ వర్షాలు కూడా కురిసాయి. రేపు లేదా ఎల్లుండి తీరం దాటేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పినటువంటి వివరాల ప్రకారం మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో చాలా విపరీతమైనటువంటి వర్షాలు వస్తున్నాయి. అలాగే ప్రికాషనరీ అండ్ ఎవాక్యుయేషన్ మెజర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేపట్టింది. సో ఈ మోంతా అనేటటువంటి సైక్లోన్ ఇది ట్రాపికల్ సైక్లోన్. సాధారణంగా ట్రాపికల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఈ ట్రాపికల్ ఏరియాస్ దగ్గర వస్తూ ఉంటాయి. ఓషన్ అనేటటువంటిది వామ్గా ఉన్నప్పుడు ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అనేటటువంటివి సాధారణంగా ఏర్పడతాయి. అంటే లో ప్రెషర్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ట్రాపికల్ సైక్లోన్స్ వస్తాయి. సో అలాగనే ఈ సైక్లోన్ మోంతా అసలు ఏంటి? ఈ సైక్లోన్ మోంతా అనేటటువంటి ట్రాపికల్ సైక్లోన్ బే ఆఫ్ బెంగాల్లో ఇది ఫామ్ అయింది. సో ఇది సివియర్ సైక్లోన్ స్టామ్గా మారింది. దీని కారణంగా చాలా విపరీతమైనటువంటి గాలులు, అలాగే ఆల్మోస్ట్ 90 to 100 కిలోమీటర్స్ వేగంతో గాలులు వీస్తున్నాయట. అలాగే విపరీతమైనటువంటి రెయిన్ఫాల్ కూడా వస్తుంది. సాధారణంగా సైక్లోన్ అనేటటువంటిది కేవలం సముద్రం మీద ఏర్పడుతుంది. అది ల్యాండ్కి వచ్చేటప్పటికి డిసిపేట్ అవుతుంది. కానీ అది డిసిపేట్ అయ్యేటటువంటి క్షణంలో మాత్రం అది విపరీతమైనటువంటి గాలులు వర్షాలను తీసుకొస్తూ ఉంటుంది. సో అట్లానే ఈ మోంతా అనేటటువంటి సైక్లోను సౌత్ ఈస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్లో వచ్చింది. ఎందుకంటే వామ్ ఓషన్ టెంపరేచర్స్ ఉండి, లో వర్టికల్ విండ్ షేర్ ఉండి, హై హ్యూమిడిటీ ఉండాలి. అంటే సాధారణంగా ఒక సైక్లోన్ అనేటటువంటి ఫామ్ అవ్వడానికి కొన్ని ప్రీ రిక్విజిట్ కండిషన్స్ ఉండాలి. సో ఇక్కడ రాసినవన్నీ కూడా కండిషన్స్. ఈ కండిషన్ సాధారణంగా మనకి సెప్టెంబర్ టు డిసెంబర్, ఆగస్ట్ నుంచి కూడా వేసుకోవచ్చు. సో డిసెంబర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సైక్లోన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి సమయాలు. సో ముఖ్యంగా వామ్ ఓషన్ టెంపరేచర్స్ అంటే ఉపరితలం పైన ఉన్నటువంటి టెంపరేచర్ వామ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. లో వర్టికల్ విండ్ షేర్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఈ లో ప్రెషర్ రావడానికి స్కోప్ ఉంటుంది. హై హ్యూమిడిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆ రెయిన్ విండ్స్ అనేటటువంటి ఫామ్ అయ్యి ఇది మొత్తం ఇట్లాగా ఐ చుట్టూరు మనకి ఈ యొక్క లో ప్రెషర్ సిస్టమ్, అంటే సాధారణంగా మనం అల్పపీడనం అని అంటాం. సో దాని నుంచి ఈ యొక్క సైక్లోన్స్ అనేటటువంటి ఫామ్ అవుతాయి. సైక్లోన్ ఫార్మేషన్కి ఇవి ఐడియల్ కండిషన్స్. అంటే ఒక తుఫాన్ రావాలంటే ఈ కండిషన్స్ ఉంటేనే తుఫాన్ అనేటటువంటిది వస్తుంది. సో అట్లానే ఈ సైక్లోన్స్ అసలు ఎలా ఫామ్ అవుతాయి అనేటటువంటి దానికి ఇందాక టెంపరేచర్ అన్నాను కదా, ఈ టెంపరేచర్ అనేటటువంటిది 26 డిగ్రీల కన్నా అధికంగా ఉండాలి. ఏది? సముద్రం ఉపరితలం మీద ఉన్నటువంటి టెంపరేచర్. కండెన్సేషన్ ఎనర్జీ అంటే ఈ ఎయిర్ ఏదైతే ఆవిరై పైకి వస్తుందో మాయిస్ట్ ఎయిర్ కండెన్సేషన్ అనేటటువంటి జరగాలి. లేటెంట్ హీట్ రిలీజ్ అయ్యి దీని కారణంగా సైక్లోన్స్ అనేటటువంటి మనకు ఫామ్ అవుతాయి. అట్లనే కొరియాలిస్ ఫోర్స్ ఉండాలి. అంటే సాధారణంగా మనకి ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ దగ్గర సైక్లోన్స్ ఉండవు. ఎందుకంటే కొరియాలిస్ ఫోర్స్ అనేటటువంటి 0 ఉంటుంది, రైట్? అయితే ఈ కొరియాలిస్ ఫోర్స్ అనేటటువంటిది పైకి వెళ్ళే కొలది వస్తుంది కాబట్టి మోర్ సైక్లోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎర్త్ రొటేషన్ అంటే భూమి తిరుగుతున్నటువంటి కారణంగా సాధారణంగా భూమి పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు తిరుగుతుంది. ఈ కారణంగా వ్యతిరేక దిశలో మనకి ఈ కొరియాలిస్ ఫోర్స్ అనేటటువంటిది వస్తుంది. ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, క్లాక్ వైజ్ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్ ఈ రొటేషన్ ఆఫ్ విండ్స్ కారణంగా. సో దీనివల్ల మనకి సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. అయితే సాధారణంగా అల్పపీడనం అంటారు, దాని తర్వాత వాయుగుండంగా మారుతుంది, దాని తర్వాత బాగా బలపడినటువంటి వాయుగుండంగా మారుతుంది, దాని తర్వాత తుఫాన్గా మారుతుంది, దాని తర్వాత బలమైనటువంటి తుఫాన్గా, దాని తర్వాత చాలా బీభత్సమైనటువంటి తుఫాన్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు అంటే ఈ తుఫాను ఏదైతే ఉందో అంటే ఇట్లా ఐ అంటాం. సో దీని చుట్టూ ఇట్లా తుఫాన్ ఫామ్ అవుతుంది కదా, ఈ విండ్ సాధారణంగా ఐలో ఏం విండ్ స్పీడ్ ఉండదు, ఇలా వెళ్ళే కొద్దీ విండ్ స్పీడ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ విండ్ స్పీడ్ని బట్టి ఈ సివియర్ సైక్లోనా డిప్రెషనా అనేటటువంటిది మనం చెప్తూ ఉంటాం. సో అట్లానే సైక్లోన్స్కి నేమింగ్కి సంబంధించి యూపీఎస్సీలో గతంలో ప్రశ్న ఇచ్చాడు. ప్రతి సైక్లోను అది సృష్టించినటువంటి ఇబ్బందులు, అది మొత్తంగా ఇంపాక్ట్ చేసినటువంటి ప్రాపర్టీ లాస్, హ్యూమన్ లాస్ ఇవన్నీ గుర్తించడానికి ప్రతి సైక్లోన్కి ఒక పేరు ఇస్తారు. ఈ పేరుని ఎట్లా ఇస్తారంటే ఆ ప్రాంతంలో ఈ సైక్లోన్ ఏర్పడేటటువంటి ప్రాంతంలో ఏ ఏ ప్రాంతాలలో అయితే సైక్లోన్స్ వస్తాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తీసుకుంటారు. అంటే ప్రాంతాలంటే నా ఉద్దేశం దేశాలు.
ఈ దేశాలు ముందుగానే ఒక 10-20 పేర్లు ఇస్తాయి. వాటిని రొటేషన్ పద్ధతిలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఒక పేరు ఇచ్చింది, దాని తర్వాత పాకిస్తాన్ అనుకోండి, ఆ పాకిస్తాన్ ఇచ్చిన పేరుని పెడతారు. సో అట్లా ఈ సైక్లోన్స్ అనేటటువంటివి నార్త్ ఇండియన్ ఓషన్లో మనకి WMO ఎస్కాప్ ప్యానల్ అని ఉంటుంది. ఇది ట్రాపికల్ సైక్లోన్స్కి నేమ్స్ ఇస్తుంది. ఇందులో 13 దేశాలు ఉన్నాయి. ఈ 13 దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఇండియా నుంచి ఇటుపక్క అంటే మొత్తం హిందూ మహాసముద్రం అన్నీ కూడా కవర్ అయినటువంటి దేశాలు. సో ఈ దేశాలు ఒక లిస్ట్ ప్రకారం పేర్లు ఇస్తూ ఉంటాయి. ఆ పేర్లను బట్టి ఈ సైక్లోన్స్ అనేటటువంటి పెడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ సైక్లోన్కి మోంతా అని ఉంది కదా, ఈ మోంతా అనేటటువంటిది థాయిలాండ్ దేశం ఇచ్చినటువంటి నేమ్. దీని పేరు ఏదో ఒక పువ్వు నుంచి వచ్చేటటువంటి ఒక ఫ్రాగ్రెన్స్ స్మెల్ అని చెప్తారట. సో బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ స్మెల్ అని. సో అది ఈ మోంతా అనేటటువంటి దానికి పేరు. ప్రతి కంట్రీ కూడా 13 పేర్లు ఇస్తుంది. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఇస్తుంది అట్లా. సో అట్లా ప్రస్తుతానికి 169 పేర్లు ఉన్నాయి. అంటే 169 తుఫాన్లు వస్తే 169 పేర్లకు ముందుగానే పేర్లు ఉన్నాయి. అంటే మీకు ఇంకా బాగా ఉత్సాహం ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ లిస్ట్ తీసుకుంటే నెక్స్ట్ రాబోయే తుఫాను కూడా మీరు కనుక్కోవచ్చు. అంటే తుఫాన్ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, కానీ పేరుని మాత్రం చెప్పచ్చు. సో ఆ విధంగా ఈ లిస్టులు ఉంటాయి. సో ఈ రకంగా మోంతా తుఫాన్ అనేటటువంటిది ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి చాలా ఇబ్బంది కలిగించేటటువంటి తుఫాను. అలాగే మరొక టాపిక్ ఈరోజు GSAT 7R శాటిలైట్. ఇది న్యూస్లో ఎందుకుంది? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ GSAT 7R కమ్యూనికేషన్ శాటిలైట్ని పంపిస్తోంది. LVM-3 Mark 3 అంటే సౌండ్ కన్నా 3 రెట్లు వేగం. సారీ, ఆ మార్క్ వేరు. వెహికల్ Mark 3 LVM అంటే మనకున్నటువంటి కొత్త ఇంజన్స్ అన్నమాట. ఇవి శ్రీహరికోట నుంచి పంపిస్తున్నారు. సో కొత్త శాటిలైట్. సో ఏంటిది అంటే, GSAT అనేది నెక్స్ట్ జనరేషన్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. అంటే మిలిటరీ కోసం, వాళ్ళ కమ్యూనికేషన్ కోసం మనం ఈ శాటిలైట్ని వాడతాం. ఇది గతంలో ఉన్నటువంటి GSAT 7A శాటిలైట్ని రీప్లేస్ చేస్తుంది. సో చాలా అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ అనేటటువంటిది నావీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మూడింటికి కూడా ఇది అందిస్తుంది. సో దీన్ని ఇస్రో వాళ్ళే డెవలప్ చేశారు. దీన్ని ఇప్పుడు నవంబర్లో పంపనున్నారు. దీని కారణంగా మనకి రియల్ టైం రిలయబుల్ కమ్యూనికేషన్, ఎందుకంటే కమ్యూనికేషన్ అనేటటువంటిది కనుక కరెక్ట్గా లేకపోతే మనకి మన శత్రువులకు మనం మాట్లాడుకునేటటువంటి కమ్యూనికేషన్ తెలిసే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ ఎప్పుడు సెక్యూర్గా ఉండాలి. సో కాబట్టి వ్యూహాత్మకంగా కమాండ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉండాలి. ఫారెన్ శాటిలైట్స్ని వాడకూడదు. అందుకని మనమే ఈ శాటిలైట్స్ని తయారు చేసుకున్నాం. సో దీని కారణంగా మనకి వార్ఫేర్ జరిపేటప్పుడు సెంట్రికల్గా నెట్వర్క్ సెంట్రిక్ ఒకే చోట నుంచి దీన్ని ఆపరేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని ఫీచర్స్ చూస్తే కనుక మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అర్థం కావు. ఇవన్నీ అర్థమయ్యాయి అనుకోండి, మనం హ్యాపీగా రాకెట్ సైన్సే చదివేళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు వస్తాము? సో కాబట్టి జామింగ్ ఇదొకటి మనం తెలుసుకోవచ్చు. అంటే శత్రువులు మన తాలూకా కమ్యూనికేషన్ జామ్ చేసే అవకాశం ఉంటుంది బై యూజింగ్ డిఫరెంట్ డివైజెస్. దాన్ని అడ్డుకునేటటువంటిది ఒకటి ఉంటుంది, రెసిస్టెన్స్ జామింగ్. అలాగే వైడ్ కవరేజ్, మొత్తం భారతదేశం కింద చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, హిందూ మహాసముద్రం ఉన్నటువంటి ప్రాంతాలు, ఆఫ్రికాకి తూర్పు భాగము, సౌత్ ఈస్ట్ ఏషియా, ఈ ప్రాంతాలన్నింటినీ శాటిలైట్ కవర్ చేస్తుంది. అంటే అక్కడ నేవీ వెళ్ళినా కూడా మనం కమ్యూనికేషన్ ఇచ్చుకోగలం. ఇండియన్ కమ్యూనికేషన్ శాటిలైట్లో హెవీయెస్ట్ శాటిలైట్ అంటే ఇది, ఎందుకంటే 4400 కిలోలు ఉంటుందట దీని బరువు. సో అందుకనే జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో మనం దీన్ని పెడుతున్నాము. సో ఈ శాటిలైట్లు పంపించి అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ తీసుకుంటాం. యాంటీ జామింగ్ అంటే శత్రువులు మనల్ని జామ్ చేసినా కూడా మన కమ్యూనికేషన్ ఆగకుండా ఫ్రీక్వెన్సీ అనేటటువంటి దాన్ని నీట్గా వాడుకుంటూ సెక్యూర్ మిలిటరీ కమ్యూనికేషన్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే లాంచ్ వెహికల్ Mark 3 అనేటటువంటి ఒక దీన్ని వాడుతున్నారు. దేనికైతే మనం చంద్రయాన్ 3కి వాడామో అదే రాకెట్ని దీనికి వాడుతున్నారు. సో ఈ రకంగా ఈ GSATని చూడొచ్చు. దీని తాలూకా సిగ్నిఫికెన్స్ మన నేవల్ కమ్యూనికేషన్ వ్యూహాత్మకంగా మనకి ఇండో పసిఫిక్ రీజియన్లో ఇది పెరుగుతుంది. అలాగే ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి మధ్య ఉన్నటువంటి కమాండ్ కోఆపరేషన్ అనేటటువంటిది బాగుంటుంది. మ్యారిటైమ్ సెక్యూరిటీ, ముఖ్యంగా సముద్ర మార్గాల్లో వీటిల్లో మనకు ఉన్నటువంటి సెక్యూరిటీ పెరుగుతుంది. ఇండియా ఆత్మనిర్భర్ భారత్లో ఇలాంటి శాటిలైట్స్ సొంతంగా తయారు చేసుకోవాలని అనుకుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకే సొంతంగా వస్తాయి, వేరే దేశాల మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. సో ఈ టాపిక్స్కి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను, దయచేసి ఆన్సర్లో తెలపండి. అట్లానే రోల్ ఆఫ్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఇన్ ఫోర్కాస్టింగ్ అండ్ మేనేజింగ్ సైక్లోన్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా మెజర్స్ టు ఇంప్రూవ్ ఎర్లీ వార్నింగ్ అండ్ కమ్యూనిటీ ప్రిపేర్నెస్ 200 వర్డ్స్లో రాయండి. అలాగే మోంతా సైక్లోన్, దీన్ని కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే సో దాని తాలూకా బీభత్సాలను కూడా దయచేసి వీలైతే కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ.
హ్యావ్ ఎ గుడ్ డే.